అన్న నేను మా ఊర్లో ఉన్నానన్న. మా ఊరు విజయవాడ లేకపోతే ఏదో ఒక ఊరన్నా. నేను హైదరాబాద్‌లో వచ్చి బైక్ టాక్సీ చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు? సో, హైదరాబాద్‌లో వచ్చి బైక్ టాక్సీ చేసుకోండి తప్పేమి లేదు. కానీ రియాలిటీగా మీరు క్లారిటీగా లెక్కలేసుకోండి. హైదరాబాద్‌లో 8 గంటలు పని చేస్తే ఎంత డబ్బులొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలు పని చేస్తే రూ. 1000 వచ్చాయంటే, ఆ రూ. 1000లో రూ. 300 పెట్రోల్ తీయాలి. మిగిలేది రూ. 700. రూ. 700 మొత్తం మీకే ప్రాఫిట్టా అంటే లేదు. మీరు హైదరాబాద్‌లో ఉండాలంటే ఒక ఇల్లో, రెంటెడ్ హౌసో లేకపోతే మీరు ఒక పీజీ హాస్టల్‌లో ఉండాలి. పీజీ హాస్టల్‌లో తక్కువలో తక్కువ నెలకి రూ. 6000 అనుకుందాం. రూ. 6000 అంటే ప్రతిరోజు రూ. 200 రెంట్ పే చేయాలి పీజీ హాస్టల్‌కి. ఓకేనా? అంటే మీరు ప్రతిరోజు రూ. 200 రెంట్ తీయాలి. అంటే రూ. 700 రూ. 200 పీజీ హాస్టల్‌కి రెంటే తీయేస్తే మీకు మిగిలేది రూ. 500. రూ. 500 కోసం మీరు డైలీ 10 అవర్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఇది భయ్యా రియాలిటీ. మీలో చాలా మంది మీ ఫ్రెండ్ ఎవడో 2000 చేస్తన్నాడు, 3000 చేస్తన్నారు, 1500 చేస్తున్నారని చెప్పి ఈడకొచ్చేస్తే మీరు చేయలేరు 1500. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళు చేయగలరు. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి మీరు చేయలేరు. మీరు చేయగలరు. నెక్స్ట్ ఇంకోటేందంటే, అన్న నేను బైక్ టాక్సీ కోసం బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏ బైక్ కొనుక్కోవాలి అని చెప్పి అడుగుతున్నారు. బైక్ టాక్సీ కోసమే బైక్ కొనాలి అనేది ఒక మూర్ఖత్వం. ఫస్ట్ థింగ్ ఏందంటే, బైక్ టాక్సీ కోసం బైక్ కొన్నారంటే ఎన్ని రోజులుంటుంది ఆ బైకు? 1 ఇయర్, 2 ఇయర్‌కి బైక్ ఖరాబయిపోతుంది. ముందు బైక్ కొనేస్తారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ టాక్సీ కోసం ఒక మంచి బైక్ కొన్నారు. బైక్ టాక్సీలో దిగారు. ఒక 1 మంతో, 2 మంత్సో వర్క్ చేశారు. దాని తర్వాత వర్క్ చేయలేకపోతున్నారు. అప్పుడు బైక్ పరిస్థితేంటి? అమ్మేస్తారా? అమ్మలేరు కదా! అందుకోసమనే. బైక్ టాక్సీ కోసం కాదు. ముందు బైక్ కొనుక్కోవాలనుకుంటే ఒక మంచి బైక్ కొనుక్కోండి. బైక్ టాక్సీ కోసమంటే ముందు రెంటెడ్ వెహికల్‌తో బైక్ టాక్సీ చెయ్యండి. మీరు వర్క్ ఎంతసేపు చేస్తున్నారు? మీకు ఎంత పెట్రోల్ పోతుంది? మీకు ఫైనల్‌గా మీ చేతికి ఎంత మనీ మిగులుతుంది? మీకు ఆ మనీ సరిపోతున్నాయా? లేదా? ఇవన్నీ కాలిక్యులేషన్ చేసుకోండి. అప్పుడు బైక్ టాక్సీ కోసం బైక్ కొనాలా? వద్దా? అనేది ఆలోచించండి. ఫస్ట్ అయితే రెంటెడ్ వెహికల్‌తో లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరి దగ్గరైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్‌తో మీరు బైక్ టాక్సీలో వర్క్ చేయండి.